ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన దుర్యోధన దుర్వినీతి లోకాన్ని తలపిస్తోంది. సింహపురిలో పచ్చ తాలిబన్ల అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పచ్చమూకలు దాడి చేశాయి. నెల్లూరు సావిత్రినగర్లోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిలో ఫర్నిచర్, కార్లను ధ్వంసం చేశారు ఎంపీ వేమిరెడ్డి అనుచరులు. ప్రశాంతంగా ఉన్న నెల్లూరు పచ్చమూకల అరాచకంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, విధ్వంసాలతో హింసాకాండ సృష్టిస్తున్నారు ఎల్లో తాలిబన్లు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇల్లు, వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామనే ధోరణిలో ఎక్కడికక్కడ రెచ్చిపోతూ స్వైర విహారం చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన దుర్యోధన దుర్వినీతి లోకాన్ని తలపిస్తోంది. సింహపురిలో పచ్చ తాలిబన్ల అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పచ్చమూకలు దాడి చేశాయి. నెల్లూరు సావిత్రినగర్లోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిలో ఫర్నిచర్, కార్లను ధ్వంసం చేశారు ఎంపీ వేమిరెడ్డి అనుచరులు. ప్రశాంతంగా ఉన్న నెల్లూరు పచ్చమూకల అరాచకంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, విధ్వంసాలతో హింసాకాండ సృష్టిస్తున్నారు ఎల్లో తాలిబన్లు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇల్లు, వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామనే ధోరణిలో ఎక్కడికక్కడ రెచ్చిపోతూ స్వైర విహారం చేస్తున్నారు పచ్చ తాలిబన్లు. రైట్గా ఇదే అంశం గురించి మరింత సమాచారం సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. మురళి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. నెల్లూరులోని మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు, నెల్లూరు రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో తెలుగుదేశం పార్టీ గూండాలు ఈరోజు విధ్వంసం సృష్టించారు, బేబస్సులు సృష్టించారు. అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఈ దృశ్యాలు చూస్తేనే ఎంతటి అరాచకం సృష్టించారో, అంటే వ్యక్తులను టార్గెట్ చేసుకొని వెళ్లి బేబస్సును సృష్టించిన విషయం చాలా స్పష్టంగా ఈ దాడి జరిగినటువంటి తీరును చూస్తే అర్థమవుతుంది. నెల్లూరు జిల్లా చరిత్ర కాదు, బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడి ఇంట్లో కూడా ఈ స్థాయిలో అరాచకమైనటువంటి దాడి జరిగినటువంటి దాఖలాలు లేవనే విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో సుమారుగా 8:30 గంటల సమయంలో ఇంటిలో కేవలం పని మనుషులు, అదేవిధంగా ఒక వృద్ధురాలు మాత్రం ఉన్నారు. నెల్లూరు ప్రసన్న కుమార్ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని బెదిరించి అక్కడ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి బాక్సులు కూడా ఎత్తుకెళ్లి మొత్తం ఆ రాళ్లు, కర్రలు, అదేవిధంగా రాడ్లతో వచ్చి పూర్తిగా విధ్వంసం, ఇంటిలో ఉన్నటువంటి అన్ని రూముల్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. ఆఖరికి బెడ్రూమ్ లో కూడా వెళ్లి విధ్వంసం సృష్టించారు. ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన కారుని తిరగేసి మరి దాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి కంప్యూటర్ల దగ్గర నుండి, ఫర్నిచర్ దగ్గర నుండి, సోఫాల దగ్గర నుండి, కుర్చీల వరకు అన్నిటినీ కూడా ధ్వంసం చేశారు. బహుశా కరుడు కట్టినటువంటి రౌడీలు ఏ విధంగా దాడులు చేస్తారో, ఏ విధంగా దోపిడీ దొంగలు వచ్చి ఎటువంటి బేబస్సును సృష్టిస్తారో ఆ తరహాలోనే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన ఈ దాడి జరిగిన విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముమ్మాటికి, ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలే చేసిన విషయం చాలా స్పష్టంగా. ఎందుకంటే ఈ రోజు నెల్లూరులో కొవ్వూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో సమావేశం నిర్వహించారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను, ముఖ్యంగా నెల్లూరు కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి
అనుచరుల దోపిడీని దమనకాండను వాళ్ళు ఏ విధంగా తనను వ్యక్తిగతంగా బూతులు తిట్టిస్తా ఉన్నారో, నాలుగు కోస్తామని మాట్లాడారో, వీటన్నిటినీ కూడా ధీటుగా సమాధానం చెప్పారు. ఎప్పుడైతే ఆ మీటింగ్ సక్సెస్ అయిందో ఒక్కసారిగా అసూయ అక్కసు ఆ కడుపు మంట అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులకి పుట్టిందన్న విషయం స్పష్టమైంది. వెంటనే దాదాపుగా ప్రసన్న కుమార్ రెడ్డి లేని సమయంలో సుమారుగా 8 నుండి 8:30 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 150 నుండి 200 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మూకలు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన దాడి చేశారు, ధ్వంసం చేశారు. కర్రలు, రాడ్లు, అదేవిధంగా రాళ్లతో వచ్చి విధ్వంసం సృష్టించారు. సో ఇక్కడ విధ్వంసం దృశ్యాలను చూస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అరాచకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్న విషయం స్పష్టమవుతున్నట్టు పరిస్థితి. సాధారణంగా ఎక్కడైనా సరే అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు శాంతి భద్రతలను పరిరక్షించడానికి పూనుకోవాలి. అధికార పక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు శాంతి భద్రతలను పరిరక్షించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీనే, అధికార పక్షానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే రౌడీలుగా మారి ఈ విధంగా విధ్వంసం సృష్టిస్తారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రెడ్ బుక్ పేరుతో ఎటువంటి అరాచకాలు చేపడతా ఉన్నారో ఆ అరాచకాలన్నిటి కూడా ఇది పరాకాష్ట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆ విషయం తెలుసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, అదేవిధంగా మురళి, కాకాని కుమార్తె కాకాని పూజిత నాయకులంతా కూడా వెళ్ళి సంఘీభావం తెలిపారు. అదే ఘటన ఏ విధంగా జరిగి తెలుస్తుంది. దీంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫోన్ లో ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఉన్నారు. పులివెందుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డిని ఫోన్ లో పరామర్శించి ఏ విధంగా ఘటన జరిగింది, ఏ ఆస్తులు ధ్వంసం చేశారు, ఎంతటి అరాచకం సృష్టించారు, ఎలాంటి విధ్వంసం సృష్టించారన్న అంశానికి సంబంధించి ఆరా తీశారు. ఘటనకు సంబంధించి వివరాలన్నీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డితో మాట్లాడి ఆరా తీశారు. అదేవిధంగా పార్టీ నాయకత్వం మొత్తాన్ని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గర పంపడమే కాకుండా అక్కడ పూర్తిగా పార్టీ అండగా ఉండాలి, పార్టీ దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ అమలు చేయాలన్న అంశం పైన కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అక్కడ మనం చూడొచ్చు దృశ్యాల్లో పోలీసులు ఈ సంఘటన జరిగిన తర్వాత వచ్చారు. అక్కడ విధ్వంసం ఎవరైతే ఈ అల్లరి మోకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు వాళ్ళ ఆచూకీ తెలియకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో సీసీ కెమెరాలు కొన్నిటిని ధ్వంసం చేసి పూర్తి స్థాయిలో ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను, అదేవిధంగా ఏవైతే సహాయకులు ఎవరైతే ఉన్నారో పని మనుషులు వాళ్ళను కూడా బెదిరించి, వృద్ధులను కూడా బెదిరించి అక్కడ బేభత్సం సృష్టించిన పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి కుర్చీలు, సోఫా, ఫర్నిచర్, కంప్యూటర్లు పూర్తిగా ధ్వంసం అయిపోయి, అదేవిధంగా కార్లు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. 2 కార్లను ధ్వంసం చేసి ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు, ఆఖరికి కుటుంబ సభ్యులు ఉండేటువంటి బెడ్రూమ్ లో కూడా వెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించినటువంటి పరిస్థితి. సో ఈ స్థాయి దాడి అన్నది, ఈ స్థాయి అరాచకం అన్నది బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి నివాసంలో కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీనే ఈ స్థాయి అరాచకానికి పాల్పడినటువంటి నేపథ్యం. గత కొద్ది రోజులుగా ప్రసన్న కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సత్యమణి ప్రశాంత్ రెడ్డి ఆయన అనుచరుల ద్వారా విమర్శలు చేస్తా ఉన్నారు. 4 కోస్తాం అంటూ విమర్శలు చేశారు, వార్నింగ్లు ఇచ్చారు, వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రత్యక్షంగా భౌతిక దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. సో నెల్లూరు చరిత్రలో అయితే ఇటువంటి ఘటన ఎక్కడ కూడా జరగలేదు. ప్రసన్న కుమార్ రెడ్డి సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అది. ప్రసన్న నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర నుండి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరకు నెల్లూరు జిల్లా రాజకీయాలను ఒక సుస్థిరమైనటువంటి ముద్ర వేసినటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. అటువంటి ఒక పెద్ద పొలిటికల్ పర్సనాలిటీ కుటుంబంలోనే నెల్లూరులో ఎప్పుడు లేని విధంగా ఇలాంటి హింసాత్మకమైనటువంటి విధ్వంసం జరగడం అన్నది నిజంగానే ఒక్క నెల్లూరు ప్రజల్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది, భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. మనం చూడొచ్చు, ఆ దృశ్యాలను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏ స్థాయిలో దాడి చేశారో, ఎలాంటి అరాచకం సృష్టించారో. ఆ సమయంలో ఇటువంటి పైశాచికమైనటువంటి పాశవిక దాడి జరిగేటువంటి సమయంలో కానీ ఆ ఇంట్లో వ్యక్తులు, మనుషులు ఉండుంటే, ప్రసన్న కుమార్ రెడ్డి గాని లేకపోతే ఆయన కుమారుడు గాని ఉండుంటే ఎటువంటి అరాచకానికి తెగబడేవారన్న అంశం చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఇక్కడ పరిస్థితిని
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆరా తీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరుగు మురళి, కాకాని పూసి ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా నివాసానికి చేరుకున్నారు. ఆయనకి సంఘీభావం కూడా తెలిపిన పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని అక్కడ సృష్టించడం, పోలీసులు వచ్చి ఆ ఘటన చూసిన తర్వాత పోలీసులు కూడా విస్మయం చెందిన పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున అరాచకం సృష్టించారు. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎవరిని అదుపులోకి తీసుకోవడం కానీ అరెస్ట్ చేయడం కానీ ఇంకా చోటు చేసుకోలేదు. పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో, ఇటువంటి విధ్వంసం అన్నది అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేసిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చూడాలి. నెల్లూరు ప్రజల్లో మాత్రం ఒక తీవ్ర స్థాయి భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు రాజకీయాల్లోని ఇటువంటి ఘటన జరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. రైట్ సతీష్, అంటే ఏ విధంగా చూడొచ్చు ఈ సంఘటనని? అంటే ప్రజాప్రతినిధులు విమర్శలు చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం, కానీ ఇట్లా భౌతిక దాడులకు పాల్పడడం అనేది ఇదంతా ఒక పక్కా స్కెచ్ ప్రకారం, ఒక పక్కా పథకం ప్రకారమే చేసిన దాడిగా మనం పరిగణించవచ్చా? ఖచ్చితంగా ముమ్మాటికి మన రాష్ట్రంలో గత ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి చూస్తే ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎండగడతారో, ఎవరైతే మోసాలను ఎండగడతారో, ఎవరైతే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రశ్నిస్తారో, సో ఆ గొంతులన్నింటినీ కూడా నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఆ అక్రమ కేసులు దాదాపుగా 16 కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా బలమైనటువంటి గొంతుకు వినిపించేటువంటి వ్యక్తి. ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో తూర్పారబడతారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని, అవినీతిని, అదేవిధంగా చేసిన మోసాలను కూడా ఎండగడతారు. సో ప్రశ్నించేటువంటి గొంతుల్ని నొక్కేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ప్రశ్నించకూడదు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకూడదు అన్నటువంటి ధోరణి అనేక సందర్భాల్లో ఇప్పటికే ప్రదర్శించినటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని ఈ స్థాయిలో టార్గెట్ చేయడం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. మనం చూస్తే కొద్ది రోజుల కిందటే తాడిపత్రులు చూస్తే తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఇప్పటి వరకు కూడా కేతిరెడ్డి పెద్దరెడ్డి నా నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. హైకోర్టు చెప్పినా సరే అడుగు పెట్టనివ్వకుండా పోలీసులు కూడా ఆ ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా. సో ఇక్కడ అదే సందర్భంలో అనేక చోట్ల ఇటువంటి ఘటనలే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రుల పైన వరుసగా కేసులు పెట్టడం కానీ ఇప్పుడు యాక్షన్ గా భౌతికమైనటువంటి దాడులు. ఎందుకంటే ఇటీవల కాలంలో అసహనం పూర్తి స్థాయిలో పెరిగిపోయిన తెలుగుదేశం పార్టీలో ఏడాది పాలనలో సొంత సర్వేల్లోనే ఘోరమైన వైఫల్యం, 98 మంది ఎమ్మెల్యేలు సైతం ఓడిపోతారని సొంత పార్టీ సర్వేలోనే వెల్లడైనటువంటి కఠోరమైనటువంటి వాస్తవాలు జీర్ణించుకోలేక అది ప్రశ్నించేటువంటి గొంతులను టార్గెట్ చేయడం అన్నది పనిగా పెట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనని ఈ జిల్లాలో జరగకుండా కుట్రలు చేశారు. అక్కడ హెలిప్యాడ్ కోసం అనుమతి ఇచ్చినటువంటి ఒక స్కూల్ యాజమాన్యాన్ని కూడా బెదిరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూసిన గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేయడం, ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని టార్గెట్ చేయడం. యాక్చువల్గా ప్రసన్న కుమార్ రెడ్డిని గత కొద్ది నెలలుగా ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం, ఆయన వ్యక్తిగత జీవితం పైన విమర్శన చేయడం, వీటన్నిటినీ చేసి నాలుగు కోస్తామని కూడా మాట్లాడటం, ఇప్పుడు దాన్ని నిజం చేయడానికి అన్నట్టుగా ఈరోజు రౌడీ మూక వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి మూకుమ్మడిగా ఇంట్లో చొరబడి విధ్వంసం సృష్టించి, అలజడి సృష్టించి, బేభత్సం సృష్టించి తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం చేకూర్చినటువంటి సందర్భం అన్నది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఇటువంటి ఘటన జరిగి ఉండదన్నటువంటి అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కూడా వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. అది నెల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డి దాడికి సంబంధించిన పూర్తి విషయాలు.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన దుర్యోధన దుర్వినీతి లోకాన్ని తలపిస్తోంది. సింహపురిలో పచ్చ తాలిబన్ల అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై పచ్చమూకలు దాడి చేశాయి. నెల్లూరు సావిత్రినగర్లోని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిలో ఫర్నిచర్, కార్లను ధ్వంసం చేశారు ఎంపీ వేమిరెడ్డి అనుచరులు. ప్రశాంతంగా ఉన్న నెల్లూరు పచ్చమూకల అరాచకంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, విధ్వంసాలతో హింసాకాండ సృష్టిస్తున్నారు ఎల్లో తాలిబన్లు.